ఒక దేశంలో జైళ్లలో ఉన్న ఖైదీల మానసిక స్థితి మెరుగుపరిచేందుకు వారికి ఊహించని వసతులు కల్పించబడ్డాయి. ఇందుకు కారణం ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు. ఖైదీలతో జైళ్లు మొత్తం నిండిపోయింది. దీంతో వాళ్ల మానసిక ఆరోగ్యం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతోంది. ఇటలీలోని జైళ్లలో ఉండే ఖైదీలు ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మానసిక అనారోగ్యంతో కొందరు జైల్లో ఉండి నరకం చూడలేక మరికొందరు బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. దీనిని అరికట్టేందుకు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఖైదీలకు అనేక వసతులు కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఖైదీలు తమ కుటుంబ సభ్యులకు ఎక్కువసార్లు ఫోన్ చేసుకునే వీలును కల్పించారు. ఇది మాత్రమే కాకుండా తాజాగా భాగస్వాములతో ఏకాంతంగా కలుసుకునే వీలును కూడా కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఉత్తర ఇటలీలోని అస్టీ జైలులో ఉన్న ఓ ఖైదీ తాను తీవ్ర మానసిక ఒత్తిడిలో బాధపడుతున్నానని, తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఆ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో ఆయన ఇటలీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఖైదీలకు సైతం తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని, అందుకోసం వారి కోసం ఏకాంత గదులు ఏర్పాటు చేయాలంటూ తీర్పు ఇచ్చింది. అలాగే ఖైదీల కోసం అక్కడకు వచ్చే వారిలో వారి భార్య లేదా భర్త, ఎక్కువ కాలం సహజీవనం చేసిన భాగస్వాములు మాత్రమే ఉండాలని పేర్కొంది. అయితే వారు కలుసుకునే సమయంలో ఆ గదుల వద్ద జైలు గార్డులు ఉండకూడదని ఆదేశాలిచ్చింది. దీంతో ఇటలీలోని అన్ని జైళ్లలో ప్రత్యేకంగా ఏకాంత గదులను ఏర్పాటు చేశారు. తొలిసారిగా సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతంలోని జైల్లో ఈ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిపై ఖైదీల కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఏకాంత గదులు ఏర్పాటు చాలా మంచిదని, అయితే దాన్ని వినియోగించుకునే ఖైదీల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలని స్వచ్ఛంద సంస్థలు వివరిస్తున్నారు. ఇలా చేస్తేనే వారు ఈ అవకాశాన్ని వాడుకోగలుగుతారని, లేకపోతే సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఇలాంటి సదుపాయం ఐరోపాలోని చాలా దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్లోని కొన్ని జైళ్లలో కూడా ఖైదీలకు ఏకాంత గదులు ఉన్నాయి. ఇప్పుడు ఇటలీలో కూడా ఏర్పాటు చేయగా అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.